రాజశేఖర రెడ్డితో దాదాపు దశాబ్ద కాలం పాటు పోరాడి టీడీపీని గెలిపించిన నేను చెప్పినాను 4 జెడ్పీటీసీలు పోటీ చేసి నేను జిల్లా అధ్యక్షునిగా 3 గెలిపించాను. రాజశేఖర్ రెడ్డితో పోటీ చేసి గెలిపించాను. చంద్రబాబు నాయుడు నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను అవిశ్వాస తీర్మానం గెలిచాను. ఆ రోజు పరిస్థితులు లేవు కాబట్టి డబ్బులు అప్పుడంత ఉండేది కాదు, డబ్బుల పరిస్థితి కొంత ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు ఊరు కూర్చున్నా గానీ, లేకుంటే పెద్ద జగన్మోహన్ రెడ్డి పెద్ద పుడంగం కాదు, నాకు చంద్రబాబు నాయుడు పుడం కాదు. మీస మీద సరణిమ క్యాపిటీ గెలిపించండి వాడిని. మా దగ్గర అంతో ఇంతో వాళ్ళలో 1/10 డబ్బు ఖర్చు పెట్టే స్థాయి ఉందే గానీ, ఈ 4 రోజుల పురిందల మండలంలో నిలబడి అడిగి రోజు ప్రచారం చేయొచ్చు అనుకోండి, గెలిపించేవని ఏం తులసిరెడ్డి అంత అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. రెండవది వచ్చేసి ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి బలాలు ఏమంటే, ఒకటి అధికార బలం ఉంది, పోలీసు బలం ఉంది, డబ్బు బలం ఉంది. దానికి తోడు ఈ 14 నెలల్లో అటు బీటెక్ రవి గాని అటు రామ్ గోపాల్ రెడ్డి గారు గాని ప్రజలకు అందుబాటులో ఉండి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. వాళ్ళిద్దరికీ సరిపోకున్నా గానీ ఇద్దరు ఎవరెవరి స్టైల్లో వాళ్ళు వచ్చేసి అందుబాటులో ఉండి సీఎం ఫండ్ గాని మిగతా పథకాలు వచ్చేసి అప్లై చేయడంలో వచ్చేసి అందుబాటులో ఉన్నారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇక్కడ వైకాపాకు వచ్చేసి అనేక సంవత్సరాలుగా కొంత వాళ్ళకు అనుకూలంగా ఉండేది. సీఎం గా అటు రాజశేఖర్ ఉన్నప్పుడు, సీఎం గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఆ అడ్వాంటేజ్ తో కొన్ని పనులు, అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పనులు కానీ మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ చేసిన అవకాశం ఉండింది. కానీ ఈ 14 నెలల ఉంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందుబాటులో లేకుండా కానీ సరిపోయింది. కానీ ప్రస్తుతం వచ్చేసి వైకాపా తరఫున ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేడనే అభిప్రాయం వచ్చింది. అవినాష్ రెడ్డి ఉన్నా గానీ ఎందుకో ఆయన అట్లా అందుబాటులో ఉన్నట్టుగా పెద్ద ప్రజలు భావించడం లేదు. ఇంతకుముందు వైఎస్ మనోహర్ రెడ్డి అందుబాటులో ఉండేవాడు, ఆయన ఇటీవల వచ్చేసి అందుబాటులో లేడు. తర్వాత గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్స్ కి వచ్చేసి బిల్లు లేక ఆ పార్టీ వాళ్ళు అందరూ చేసుకున్నారు కాబట్టి వాళ్ళలో వ్యతిరేకత ఉంది. కాబట్టి అందుబాటు లేకపోవడం అనేది ఈ 14 నెలల బట్టి ఇది వైకాపాకు ఒక ప్రధాన ప్రతిబంధకము. కానీ గతంలో ఈయన సీఎంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకు మెరిట్, ఇది డిమెరిట్. కాబట్టి నాకు తెలిసి ఇద్దరు ధనస్వామి పోటీలు పడి డబ్బులు పంచుతున్నారు. ఎవరు గెలిచినా నేరోగా గెలుస్తారు తప్ప బంపర్ మెజార్టీ ఎవరికి వచ్చే పరిస్థితి. ఇక్కడ మీరు ఇంకొక అంశం చెప్పాలి తులసిరెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ మొన్న కడప పార్లమెంటు ఎన్నికల సంబంధించి షర్మిల గారు దాదాపు 150,000 ఓట్లను సాధించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. వైసీపీ ఎంపీ గెలిచిన అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ 60,000. అయితే అలాంటి ఆ ఎపిసోడ్ ఇక్కడ ఏదన్నా మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంకును కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఎంతో కొంత చేల్చగలిగితే మరి అది టీడీపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఏమన్నా ఇక్కడ కనపడుతుందా సార్? నేను ఆ కోణంలో ఆలోచించలేదు. కొందరు వచ్చేసి యాక్చువల్ గా గత ఎన్నికల్లో వచ్చేసి షర్మిల కాకుంటే కన్నా టీడీపీ గెలిచేదనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, షర్మిల ఓట్లు వచ్చేసి ఎక్కువ టీడీపీ ఓట్లే జీలినాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ యాంగిల్ కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చేసి నేను చెప్తాను కదా, ఇక్కడ ధనస్వామ్యం ఇదే డబ్బులు కొట్టి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు అంతే. ఇంకా రెండో ఫ్యాక్టర్ ఏం పని చేయట్లేదు అక్కడ. మిగతా ఊరికే మనం వచ్చేసి ఊరికి చెప్పుకోవాల్సిన డబ్బులు ఇచ్చేసి ఇది జెడ్పీటీసీ ఉండే 9 నెలల సంవత్సరము. ఇది ఒక ఎన్నికే కాదు. కాకపోతే ఏమంటే ఆ ప్రెస్టేజ్ వచ్చేసి ఎవరు డబ్బులు పంచుతారు, ఆ డబ్బులు అందుతాయి. పంచడమే కాకుండా అందాలు కూడా. కొందరు వచ్చేసి పైనుండి ఇస్తారు కానీ కింద డిస్ట్రిబ్యూట్ చేసేది నాయకులు, కార్యకర్తలు చాలా మంది వచ్చేసి సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళు మింగేది ఉంటాయి. కాబట్టి ఓటర్కు అందడంలో ఎవరు బాగా సమర్థవంతంగా అందిస్తారు, ఎవరు వచ్చేసి ఎక్కువ అందిస్తారు, ప్లస్ అడిషనల్ గా ముక్కు పుడకలు ఇటువంటి ఎవరు భాగిస్తారు. దీనికి తోడు మిగతా కొంత అన్నో ఇన్నో దొంగబొట్టో రిగింగ్లో ఇవన్నీ కొంచెం అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే అంటే వీళ్ళకి అనేక సంవత్సరాలుగా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ప్రతిఘటించే శక్తి ఉండదు కాబట్టి ఇది నేరోగా ఉంటుంది, రుబాలైనట్టుగా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ కు వచ్చేసి ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ వచ్చేసి అటు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాడు కావచ్చు. రెండవది రైతాంగం ఎక్కువగా, రైతులకు వచ్చేసి ఇప్పుడు కూడా ఏడగొచ్చిన కాంగ్రెస్ ఏం వెళ్ళరా అనే వాళ్ళు ఇప్పటికీ మీరు పైకి ఎదగలేకున్నారని మమ్మల్ని చెప్తా ఉంటారు. మీరు వచ్చేసి ఎదగలేకున్నారు, మాకేమో రైతులకు వచ్చేసి కాంగ్రెస్ మేలు చేస్తున్న వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. కానీ మేము చెప్తున్నాం కదా, ఆ స్థాయిలో లేని పరిస్థితి కాదు ఊరుకున్నాం. కానీ మేము ఏమి వచ్చేసి జగన్మోహన్ రెడ్డికో లేకుంటే చంద్రబాబు నాయుడుకో ఏమి తక్కువ కాదు, ఎవరు అవసరం లేదు. ఒక తులసిరెడ్డి సాల్ వచ్చేసి పురిందలో గెలిపించే దానికి వచ్చేసి డబ్బు పెట్టేవాడు ఉంటే. ఓకే,
పురుషోత్తమ్ రెడ్డి గారు ఏమంటారు? అంటే ఇక ఇప్పుడు ఈ ఎన్నికనే ఇప్పుడు అధికార ప్రతిపక్ష ఫైట్ కాదు,